ఉగాదికి మీరు ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారో? నేనైతే ఇక్కడ మామిడికాయ విత్ నిమ్మకాయ 2 మిక్స్ చేసి పులిహోర చేస్తానండి. ఎందుకంటే నిమ్మకాయలు మామూలు రేట్ లేవన్నమాట. అందులో మామిడికాయ పులిహోర అనేది ఉగాదితో స్టార్ట్ అవుతుంది కదా, అందుకని ఇక్కడ అలాగే గారెలు అయితే వేయిస్తాను. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా ఏమీ చేయలేదు, డైరెక్ట్ ఈ నైవేద్యం పెట్టేసి దాన్నే తినేసామన్నమాట మధ్యాహ్నము. సో ఇక్కడైతే మా వాడు మామిడి పండు ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. మామిడి పండు అయితే కొంచెం పుల్లగానే ఉంది, కాకపోతే మాకు ఇక్కడ విజయవాడలో ముందు నుంచే మామిడి పళ్ళు అయితే వచ్చాయండి. బెంగళూరులో ఉన్నప్పుడే మేమైతే స్టార్ట్ చేస్తాం మామిడి పండు తినడము. పుల్లగా ఉన్నా సరే మా వాడు ఇష్టపడుతున్నాడు అని చెప్పి తెచ్చామన్నమాట. ఇక్కడ మాకు వచ్చేసి డజన్ 400, 600, 800 ఇలా ఉన్నాయి కాస్ట్లు అయితే. సో మీకు ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడైతే కింద వాళ్ళకి మేము చేసుకునే స్పెషల్స్ అలాగే పులిహోర, ఉగాది పచ్చడి, అలాగే గుండు కొట్టించాం కదా బాబుకి, ఆ ప్రసాదం అయితే తీసుకెళ్ళి కిందకైతే ఇస్తున్నాం అనమాట. ఇక వాళ్ళైతే మాకు పాయసం, ఇక్కడ ఉగాది పచ్చడి అయితే పంపించారు. సో ఉగాది పచ్చడి ఒక్కొక్కరు థిక్గా, ఒక్కొక్కరు ముక్కల కింద, అలాగే ఒకరైతే తాగేలాగా చేస్తారు కదా, నేనైతే కొంచెం లూజ్గా చేస్తాను, వీళ్ళైతే ముక్కల కింద చేస్తారనమాట. మీరు ఎలా చేస్తారని కామెంట్ చేయడం మర్చిపోదు. లైక్ చేయండి.